భారతీయులకు రామాయణం, రాముడు ఎంత విశిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయోధ్య నుంచి శ్రీలంక వరకు రాముడు నడిచిన మార్గాన్ని రామాయణ ట్రైల్గా, అంటే రామాయణంలోని ప్రధాన ఘట్టాలు జరిగిన ప్రాంతాలుగా గుర్తించి అక్కడ చాలా గుళ్ళు అండ్ యుద్ధం, వివిధ ఘట్టాలు చోటు చేసుకున్న ప్రాంతాలకి జనాలు వెళ్తుంటారు. శ్రీలంకలో చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్, ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. రామాయణంలో ఇంపార్టెంట్ బట్ రామాయణంలో ప్రస్తావించడానికి ఒక చోటుకు వచ్చాం. తెలంగాణలోని ఒక ప్రాంతం ఇది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. రామలింగేశ్వరం ఈ గుడి పేరు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్తాను. అండ్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కూడా ఇది. సో ఈ గుడిని మీకు పరిచయం చేస్తాను, మీరు వీలైతే రండి ఎప్పుడన్నా. రాముడు మహాశివుడిని పూజిస్తాడు, పరమశివుడు శ్రీరామచంద్రుని నామాన్ని జపిస్తాడు. సో ఇద్దరికి అలాంటి అనుబంధం ఉంది, ఆధ్యాత్మిక అనుబంధం. అండ్ రామేశ్వరంలో ఒక శిల్పాన్ని, ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడానికి ముందే శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఇక్కడ దగ్గరలో ఉన్న సప్త గుండాల నుంచి నీళ్లు తెచ్చి ఆయన అభిషేకించారు. శివుడు తెలుసు కదా, అభిషేక ప్రియుడు. సో ఆయనకి 7 గుండాల నుంచి నీళ్లు తెచ్చి ఆయన అభిషేకించారు శ్రీరామచంద్రుడు. సో ఇక్కడ శివలింగాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎవరు దీన్ని ప్రతిష్ఠించారు, దీని చరిత్ర తెలుసుకోవడానికి ట్రై చేసి మొత్తానికి దీనికి ఉన్న ఘనత తెలుసుకొని ఒక ఆలయాన్ని నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. ఇక్కడ శివరాత్రి టైంలో చాలామంది భక్తులు వస్తుంటారు. ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. చాలా దూర దూరం నుంచి భక్తులు వస్తుంటారు. సో మనం కూడా ట్రై చేద్దాం ఇక్కడ రావడానికి. మనము అయోధ్య నుంచి శ్రీలంక వరకు ఈ రామాయణంలో జరిగిన ప్రధాన ఘట్టాలను చూడడానికి, అక్కడి ఆలయాలను చూడడానికి, రామాయణంలోని ప్రధాన ఘట్టాలు జరిగిన ఆలయాలు చూడడానికి వెళ్తుంటాం కదా. సో మన తెలంగాణలో కూడా ఉంది రామాయణంలో ఇంపార్టెంట్, కానీ రామాయణంలో ప్రస్తావన లేని ఒక ఇంపార్టెంట్ ఆలయం ఇది, శ్రీ రామలింగేశ్వర ఆలయం. ఇది మనకు కామారెడ్డి జిల్లాలో ఉంటుంది, తెలంగాణలో పిట్ల మండలం దగ్గర. కానీ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు వస్తే మీరు డెఫినెట్గా దీన్ని అస్సలు మిస్ కాకండి. నా పేరు శివగిరి మహారాజు అంటారు, సన్యాసి శివగిరి మహారాజు. అయితే ఇక్కడ త్రేతాయుగం లోపల శ్రీరామచంద్రుడు వనవాసం బయలుదేరాడు. వనవాసం బయలుదేరుతున్నప్పుడు అతనికి సంధ్య టైంలో పూజ చేసుకోవాలి. పూజ చేసుకోవాలంటే స్నానంకు వాటర్ నీళ్ళు కావాలి, అవన్నీ కావాలి. అయితే అతను మరి ఎక్కడ దొరుకుతాయి వాటర్ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని అది చూసేసరికి ఈ యొక్క పర్వతం కనిపించింది. ఈ యొక్క పర్వతం కనిపిస్తే పర్వతం ఎక్కి చూసేసరికి అక్కడ 7 గుండాలు కనిపిస్తున్నాయి. అయితే 7 గుండాలు చూసి అరే ఇక్కడ క్షేత్రం ఉన్నట్టుంది, పరమాత్మ క్షేత్రం ఉన్నట్టు. ఆ క్షేత్రం లోపల సీతమ్మ తల్లి, శ్రీరాముడు ఇద్దరు స్నానం చేసి ఆ యొక్క ఆ క్షేత్రంలో ఉన్న గుండంలో ఉన్న ఉష్కని తీసుకొని ఈ యొక్క పర్వతం మీదకి వచ్చి ఆ యొక్క విడల్పైన ప్లేస్ లోపల ఒక లింగం తయారు చేసి అక్కడ లింగం స్థాపించినాడు శ్రీరామచంద్రుడు. లింగం ఎప్పుడైతే స్థాపించిన క్షణంలోపలనే అది శిలగా మారిపోయింది, లింగంగా మారిపోయింది. అయితే అక్కడి నుంచి బయలుదేరి రామేశ్వరం వెళ్ళాడు. ఆ తర్వాత ఇక్కడ జనులంతా ఇక్కడ ఒక లింగం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టిరు ఏమిటని అది అంత ప్రచారం అయిపోయింది. ఇక్కడ శ్రీరామచంద్రుడు వచ్చి ఇక్కడ లింగం స్థాపించుడు అని అక్కడ జనులంతా వచ్చి ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీరామలింగేశ్వర మందిర్ లోపల ఎవరైనా ఈ లింగానికి ఎవరైనా సంతానం కాని వారు ఉంటే సంతానం జరుగుతుంది, ఎవరైనా ధనప్రాప్తి కావాలంటే ధనం అవుతుంది, పెళ్లి కాకపోతే పెళ్లి అవుతుంది. ఏది కావాలన్నా ఏ కోరిక అయినా ఇక్కడ ఆయతనికి మనము దండం పెట్టి ఇక కోరిక కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో ఇక్కడ ఒక నెల మాత్రం ఒక శివలింగానికి ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రికి శివ కళ్యాణం జరుగుతూ ఉంటుంది.
ప్రతి ఒక సోమవారం జనులు వస్తూ ఉంటారు. ఇక్కడ అన్నదానం జరుగుతూ పోతుంది. ఎంతో భక్తులు వచ్చి ఆయన పరమాత్మ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. సో 2 గుట్టల మధ్యలో ఒక గుహల ఏర్పడితే అక్కడ దత్తాత్రేయ స్వామి ఆయన వెలిశారు. ఆయన దర్శనం చేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. మీరు రామలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తే కొంచెం చిన్న సరస్సు లాగా ఉంటుంది కట్ట. దాని నుంచి కొంచెం పైకి వచ్చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. డెఫినెట్గా ఇక్కడికి రండి. అండ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మీకు చూపించాను ఇంతకుముందు. అక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ కనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది.